రేవంత్ రెడ్డి తెలంగాణకు ఆఖరి ఓసీ సీఎం. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఆయనే ఆఖరి ముఖ్యమంత్రి అవుతారు. ఈ మాట అన్నది ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసి జైలుకు వెళ్లి వచ్చారన్న సానుభూతితో పిలిచి ఎమ్మెల్సీ ఇస్తే తీన్మార్ మల్లన్న ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న ఆగ్రహం కాంగ్రెస్ వర్గాల్లో పెరిగిపోతోంది. దీంతో ఒక ప్రణాళిక ప్రకారం మల్లన్నను దూరం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పుడు అదే పని జరుగుతోంది. నిజానికి మల్లన్న ఒక చోటా జర్నలిస్ట్. తర్వాతి కాలంలో యూట్యూబ్ ఛానల్ పెట్టి నేతలను బ్లాక్మెయిల్ చేసి సంపాదించారన్న అపవాదు ఉంది. 2018 నుంచి 23 మధ్య అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన మల్లన్నపై 2-3 కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. ఆ దశలోనే ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లన్న ఓటమి పాలయ్యారు. తర్వాత పార్టీలు మారి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అతని పోరాట పటిమను గుర్తించిన రేవంత్ పిలిచి మరీ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గెలిపించుకున్నారు. పార్టీలో సిన్సియర్ గా పనిచేస్తే మరింత పైకి ఎగబాకే అవకాశం ఉండేది. మల్లన్న మాత్రం తన నైజాన్ని వదులుకోలేకపోతున్నారు. ఇష్టానుసారం మాట్లాడటం, పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేయటాన్ని అలవాటు చేసుకున్నారు. మల్లన్నకు తానొక కింగ్ మేకర్ అన్న ఫీలింగ్ ఉంది. మంచి స్పీకర్ అన్న గౌరవంతో ఎవరైనా సభకు పిలిస్తే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. అఖిలపక్ష బీసీ కుల సంఘాల మీటింగ్లకు పిలిస్తే అక్కడ బీసీల అభివృద్ధి తదితర అంశాలు మాట్లాడాల్సిన మల్లన్న అందుకు భిన్నంగా తదుపరి సీఎం ఎవరో తేల్చేశారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని జనాన్ని ఉత్తేజపరిచి ఉంటే బాగుండేది. అలా కాకుండా తెలంగాణకు రేవంత్ రెడ్డే ఆఖరి ఓసీ సీఎం అని ప్రకటించేశారు. 2028 ఎన్నికల్లో బీసీ నాయకుడు సీఎం అవుతాడని, అది ఎక్కడ నుంచి వస్తాడో తనకు తెలుసని మల్లన్న జోస్యం చెప్పారు. ఆయన తన పేరును పరోక్షంగా చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీలోనే కొందరికి అనుమానం వచ్చేసింది. అగ్రకులాల ఓట్లు బీసీలకు వద్దని, మరి బీసీల ఓట్లు వద్దని అగ్రకులాలు చెప్పగలరా అని తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు నిర్ధారణకొచ్చాయి. పైగా అగ్రకులాలకు పరిపాలన చేతగాదని కూడా ఆరోపించారు. ఏదో మాట్లాడి మల్లన్న హీరో కావాలనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. పైగా ఆయన కొన్ని కులాలను బూతులు తిడుతున్నారు. దాంతో ఇదంతా విపక్షాలతో చేతులు కలిపి తీన్మార్ మల్లన్న ఆడుతోన్న నాటకమని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. ఆయన బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్తో కుమ్మక్కయ్యారని కూడా మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో మల్లన్న గ్రూపు కడుతున్నారని కూడా ఫిర్యాదులందాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకే చెందిన మల్లన్న అక్కడి బలమైన నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత నిఖిల్ రెడ్డి ఆయనపై టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కులతత్వాన్ని రెచ్చగొడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి పైనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీల్లో చాలా మంది లీడర్లున్నారని, మల్లన్నను నమ్మకూడదని కూడా వెనుకబడిన తరగతుల నేతలకు సూచించారు. ఇక మల్లన్న స్థాయి తగ్గించేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని కీలక సమావేశాలకు మల్లన్నను ఆహ్వానించలేదు. ఆయన దారికి వచ్చే వరకు దూరం పెట్టడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు. దాంతో ఇప్పుడు మల్లన్న ఏం చేస్తారన్నది సర్వత్రా ఉత్కంఠకు కారణమవుతోంది. ఏమీ ఎరగనట్లుగా ఉంటారా, లేక తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీపైనే విరుచుకుపడటం మొదలు పెడతారా అన్నది చూడాలి. ఆ సస్పెన్స్ కొంతకాలం కొనసాగటం ఖాయమని అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.